వర్షం కనిపించిందా? ఏం చేస్తాం ఉడతలే సరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూజ దేవరకొండ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి ఇక్కడ చూసారంటే మేము బయటకు వెళ్తున్నాము పిల్లల్ని తీసుకుని. ఎప్పుడన్నా ఒకసారి వెదర్ బాగున్నప్పుడు ఇలా వెళ్తూ ఉంటాము ఫ్రెండ్స్. మేము ఇక్కడ వర్షం వచ్చేలాగా ఉంది, బాగా చల్లగా ఉంది. అందుకని చెప్పేసి మేము కొంచెం బయటకు అలా వెళ్ళేసి వద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. అంటే మేము కొన్ని మొక్కలు పెట్టుకున్నాము ఫ్రెండ్స్ ఇంతకుముందు. ఆ మొక్కలు పాడైపోతున్నాయి అన్నమాట. దానికి మందు ఏమన్నా వేయాలా ఏంటి అని కనుక్కొని ఇంకా ఏమన్నా మొక్కలు కొనుక్కొచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము. మేము వెళ్ళే దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మీతో అందరితో షేర్ చేసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెళ్ళేటప్పుడు వర్షం వచ్చింది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ క్లిప్ ఒకటి యాడ్ చేశాను కదా మీకు. వర్షంలో తడిసి ఉన్నాము మేము. ఒక చెట్టు కిందకి వెళ్ళి ఆగామన్నమాట. ఒక 10 minutes ఉన్న తర్వాత కొంచెం వర్షం తగ్గితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక బ్రిడ్జ్ కిందకి వెళ్ళి మళ్ళీ ఒక 1/2 hour వరకు అక్కడ ఆగాము. సో అదనమాట. నేను ఏమేమి మొక్కలు తీసుకున్నానంటే ఒక మందారం అండ్ ఇంకోటి మల్లెపూ మొక్క తీసుకున్నాను. మొక్కలకి ఏమేమి మందులు వేయాలి ఏంటనేది కూడా మేము ఇక్కడ అడిగి తెలుసుకున్నాము. మీరు వీడియో మొత్తం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుందన్నమాట. మనం గుంటూరుకి ఒక 10 kilometers దూరంలో ఉన్న బుడంపాడుకి వెళ్తున్నాము. ఇప్పుడు బుడంపాడులో మొక్కలు అమ్ముతారు కదా, అగ్రికల్చర్, అవన్నీ గులాబీ మొక్కలు. మనకి ఏ మొక్క కావాలంటే ఆ మొక్క ఉందన్నమాట. ఒక 25 rupees నుంచి స్టార్ట్ అవుతాయి మొక్కలు రేట్లు. సో అది ఏంటది? పూలు వైట్ కలర్. సరేనా చూద్దాం. ఉన్నాయి కదా చూసానా? తీసుకున్నా, అదే తీసుకున్నా. ఈ పెద్దవి అనుకుంటా. ఇంకా ఏం చేద్దాం? బాగుండలేదు, తీసుకోవచ్చు. తీసుకున్నా తీసుకుందాం. ఏంట్రా
ఏం చేసింది? ఓకే అన్న, ఇప్పుడు మనకి మొక్కలు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత అన్న? స్టార్టింగ్ 25 నుంచి ఉందండి. గులాబీలు వచ్చేసరికి మందారాలు, నాటు మందారాలు, తర్వాత చాలా వరకు వెరైటీస్ ఉన్నాయి. మొత్తం 40 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ ఎండ్ వచ్చేసరికి చాలా రేట్ వరకు ఉంది. దాదాపు మన ప్రైస్ అంటే ఇది వచ్చేసరికి అడ్రస్ ఏంటంటే మనకి బుడంపాడు, గుంటూరు పక్కన బుడంపాడు అనమాట. అంటే నారాకోడూరు తెనాలి రూట్లో ఉందన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ 25 రూపీస్ నుంచి 10,000 ప్రైస్ దాకా ఉంది అన్న. మెయిన్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మొక్కలకి అంటే ఇప్పుడు ఎరువులు కొట్లు ఉన్నాయి కదా, అక్కడ కొనుక్కుంటే బాగుంటుందా, మీ దగ్గర కొనుక్కుంటే బాగుంటుందా? ఇక్కడే బాగుంటాయండి. మేమేంటంటే తయారు చేపిస్తాం ఎరువు, బాగుంటుంది. వర్మి కంపోస్ట్ చేసుకోవచ్చు. అంటే రోజు తయారు చేస్తారు అది వానపాములు ఎరువు అంటే. అది బాగుంటుంది. వానపాములు ఉంటాయి కదా మట్టిలో, వాటి నుంచి వచ్చిన మట్టి వానపాములతో తయారు చేసే ఎరువు డ్రై చేసి తీసేస్తారు. అదే బాగుంటుంది. ఓకే, అదొకటే అది బాగుంటుంది. కెమికల్ పరంగా అసలు ఏం అవసరం లేదు. ఎక్కువ శాతం వానపాములు ఎరువు వేసి పెంచుతామండి. ఓకే, అది ఇప్పుడు మీరు కేజీ ప్యాకెట్లు ఉన్నాయి కదా మీ దగ్గర? ఉన్నాయండి. అవి నెలలో ఎన్నిసార్లు వేయాలి మొక్కకి? ప్రతి 10 రోజులకు ఒకసారి వేస్తే బాగుంటుందండి. 10 రోజులు గుప్పుడు సరిపోతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అన్నయ్య చూసారు కదా, ఈ మొక్కల పేర్లు చెప్పరు ఏం లేదు? సర్క్లెన్స్ అండి. ఇవి సర్క్లెన్స్ అంటారు. చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి, బాగుంటాయి. ఇంట్లో పెంచుకోవచ్చు అన్న. ఇది ఎంత ఎదగదాక? లైట్గా, చాలా స్లో గ్రోత్. అవునా? ఈ మొక్క ఉంది కదా, దీని పేరు ఏంది? ఇవి మొత్తం అదే ఒకటే రేట్, పేరు ఒకటే. సర్క్లెన్స్ అంటారు. చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి మొక్కలు కూడా, చాలా నీట్గా ఉంటాయి. ఓకే ఓకే, అంటే ఈ ఎదుగుదల కూడా ఇంతే అంతే స్లో. వీటికి ఏంది మామూలుగా ఇప్పుడు వాటర్ పోయాలి? 2 డేస్కి ఒకసారి వాటర్, 2 డేస్కి ఒకసారి వాటర్ వేసుకొని పెంచుకుంటారు. ఇది కోకోపిట్లు వేసి పెడతారు. కోకోపిట్లు అంటే కోకోపిట్, కోకోపిట్ అంటే కొబ్బరి పొట్టుతో ఇవి పెంచుతారనమాట. ఇవి చిన్నగా చాలా బాగున్నాయి. అంటే ఎంత ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి? 150. ఇది 150 రూపీస్. ప్లాస్టిక్ లాగా భలేకుండా ఇవి బాగుంటాయి. సో ఫ్రెండ్స్ ఇదనమాట. సో ఈ చిన్న మొక్కల కాడ ఏంటంటే ఇది 150 రూపీస్ నుంచి ఎంత అన్నా లాస్ట్? ఇది అంతే. ఇంకా ఇవి పోతే 150 రూపీస్ ఉండి, కొబ్బరి పీచుతో అయితే కొంచెం వాటర్ 2 డేస్కి ఒకసారి పోసి వీటిని పెంచుతారనమాట.